క్రైస్తలో చేరవచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి అగిరప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనం నాకు నేను అవిధేయుడను కాక. క్రైస్తలో దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో మన శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని, మీ బంధుమిత్రుల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని స్తోత్రం. ఉదయకాలము మీ వ్యక్తిగతమైన ధ్యానాలు ముగించుకొని టీవీలో, శాంతి టీవీలో ఈ కార్యక్రమం చూద్దామని వచ్చినటువంటి మీ అందరినీ అభినందిస్తున్నాను. ఉదయకాలము 1 గంట ముందో, 2 గంటల ముందో, 3 గంటల ముందో లేచి ఉంటారు. లేవడంతోనే మొబైల్ తీసుకొని న్యూస్ పేపర్ చదువుకోను, ముఖ్యమంత్రి ఏం చేశాడు, గవర్నర్ ఏం చేశాడు, ప్రతిపక్ష నాయకులు ఏం చేశారు అనే విషయాలు ఆలోచించకుండా, ఇవన్నీ ఆలోచిస్తే తప్పేం లేదు, తర్వాత నిదానంగా వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా ముందు దేవుని వాక్యాన్ని ధ్యానించి కాసేపు ప్రార్థన చేసుకొని, ప్రభువా నాకు మంచి దినాన్ని ఇచ్చావు కదా, నీకు వందనాలు. నేను రాత్రి నిద్రలో చనిపోయింటే నా పరిస్థితి ఏంటి, నన్ను సజీవులుగా నిలిపావు కదా, అందును బట్టి నేను స్తుతిస్తున్నాను అని మన హృదయంలో కృతజ్ఞతలు ఆయనకి వ్యక్తం చేసి, ప్రార్థనా రూపంలో, మనకు తెలిసిన మాటల రూపంలో ఆ కృతజ్ఞతలు వ్యక్తం చేసి ఒక పాట పాడి దేవుని స్తుతించి మయంపరిచి వాక్యం చదువుకొని, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడమని అడిగి, ఇలా మన లైఫ్లో ఒక రోజును మనం ఆరంభించాలి. ఏ 2 దాకో 3 దాకో కూర్చొని సినిమాలు చూసి నిద్రపోయి మళ్ళీ ఉదయం లేచి అలా చూసుకుంటూ కూర్చోవడం వల్ల జీవితము వేస్ట్ చేసుకుంటున్నట్లే. అలా కాకుండా దేవునికి సమయాన్ని అప్పగిద్దాం, దేవునికి సమయాన్ని ఇద్దాం, దైవ సమయాన్ని దేవునికే ఇద్దాం. దేవుని సమయాన్ని దొంగలించకుండా, దేవుని సమయాన్ని వేరువేరు విషయాల కోసం కేటాయించకుండా ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగుదాం. ఒక దినాన్ని లేకపోతే ఒక ఉదయాన్ని తెరిచేటువంటి తాళపు చెవి ప్రార్థన అని ఒక భక్తుడు అన్నాడు. కాబట్టి మార్నింగ్ని ప్రేయర్ అనేటువంటి కీతో మనం ఓపెన్ చేసుకుందాం. వాక్య ధ్యానం, మెడిటేషన్, కొత్త నిబంధనలోని ఒక భాగమో లేకపోతే పాత నిబంధనలోని ఒక భాగమో, కీర్తనలోంచో, చరిత్రలో నుంచో, లేదా ధర్మశాస్త్రంలోంచో, ప్రవక్తల పుస్తకాల్లోంచో, లేదా సువార్తల్లోంచో ఏదో ఒక భాగం తీసుకొని ధ్యానించి, ప్రభువా నాతో మాట్లాడమని అడిగి, దాని సారాంశాన్ని గ్రహించి ఆత్మీయ బ్రేక్ఫాస్ట్ చేసి, బ్రేక్ఫాస్ట్ బలంగా తినాలంటారు, మధ్యాహ్నం కాస్త తగ్గించాలంటారు, రాత్రి మరింతగా తగ్గించాలంటారు, అంటే భౌతికమైన ఆహారం విషయంలో. కానీ ఆత్మ సంబంధంగా ఎంత సమృద్ధిగా తిన్నా నష్టమే లేదు. కాబట్టి దేవుని వాక్యాన్ని అలా ధ్యానించాలి, లేకపోతే ఆత్మీయ జీవితంలో అలా ముందుకు సాగాలి అని చెప్పడానికి. ఏదో అన్ని జనంలోంచి వచ్చామండి, క్రైస్తవులమయ్యాం, బాప్తిసం తీసుకున్నాం, మందిరానికి వెళ్తున్నాం, దట్స్ ఎనఫ్ అన్నట్టుగా జీవించొద్దు. ఒక ఆదివారం మాత్రమే బైబిల్తో మాకు సంబంధం ఉంది, మిగతా సోమవారం నుంచి శనివారం దాకా బైబిల్ పట్టని వారిగా అలా ఉండొద్దు. బైబిల్ చదువుతూ ఉండండి, బైబిల్లోని విషయాలు. బైబిల్ చదవకపోతే చదవద్దని కాదు నా మాటలేక ఉద్దేశం. మొబైల్లో ఉన్నటువంటి బైబిల్, ఒకవేళ మీరు ప్రయాణాలు అయ్యారు, మీరు బైబిల్ మీ సొంత, మీరు అనుదినం చదివే బైబిల్ మీరు తీసుకోపోకపోయి ఉంటే మొబైల్లోంచి ఆ రోజు చదవండి. మనకు ఒక పుస్తకం అలవాటు పడింది, ఒక బైబిల్ అలవాటు పడింది అంటే ఇంచు అంచు ఆ మాటలు ఎక్కడున్నాయి అదేదే మనకు వెంటనే అర్థమైపోతాయి. ఈ మొబైల్లోంచి పెద్దగా అర్థం కాకపోవచ్చు, మొబైల్లో ఏదైనా దాన్ని ఆధారంగా చేసుకుని క్రాస్ రెఫరెన్స్లో, కామెంటరు ఏదో చదివి మనం కొద్దిగా స్పిరిచువల్ స్టఫ్ తయారు చేసుకొని ఉదయకాలం మన ఆత్మకు కావలసిన ఆహారాన్ని తయారు చేసుకొని సిద్ధపడాలి. కనుక ఇప్పుడు మరలా ఇంకోసారి దేవుని వాక్యం వినడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో మానవ వనరుల గురించి మనం ఆలోచించాం. అనగా హ్యూమన్ రిసోర్సెస్. పౌలు గారు అధికారం మీద, అనగా మానవ అధికారం మీద, మతాధికారం మీద, ప్రధాన యాజకుల అధికారం మీద ఆధారపడ్డాడని, అంతేకాకుండా వారి ఆజ్ఞకు లోబడ్డాడని, అంతేకాకుండా ఆయన అన్య ప్రేరణకు గురై ఇతరుల యొక్క ప్రేరణకి, ప్రభావానికి, ఇంపాక్ట్కి, ఇన్ఫ్లుయెన్స్కి గురయ్యాడని
తన పెద్దలైన వారు, తన నాయకులైన వారు, తనకన్నా సీనియర్లైన వారు వాళ్ళ యొక్క ప్రేరణలకు గురయ్యాడని, అంతేకాకుండా వారి దగ్గర నుంచి పత్రికలు తీసుకొని వచ్చి, వారి దగ్గర నుంచి పత్రికలు పొందుకొని తాను జనరల్గా వెళ్ళాడు అనుకోండి, ఎవరు నువ్వు ఏంటి అని అడిగే అవకాశం ఉంది, ఇదిగోండి అని రోమన్ గవర్నమెంట్ సీల్ ఉన్నటువంటి, లేకపోతే రోమన్ గవర్నమెంట్ లెటర్ ప్యాడ్, అప్పట్లో లెటర్ ప్యాడ్లు ఇవన్నీ ఉన్నాయని కాదు నా మాటలే ఉద్దేశం, అంటే ఆథరైజ్డ్గా, నా అంతటి నేను రాలేదు, ప్రభుత్వం నన్ను పంపించింది, ప్రభుత్వానికి ఆలోచన లేదు, ప్రభుత్వానికి ఈ ఆలోచన ఇతనే పుట్టించి తద్వారా ప్రభుత్వం చేత పంపించబడి ప్రజలను హింసించేటువంటి ఆ బృహత్ పథకంలో, ప్రణాళికలో భాగంగా ఆ ప్రణాళికకు, ఆ దుష్టుని యొక్క ప్రణాళికకు పావుగా మారినటువంటి వ్యక్తి పౌలు గారు. సాతాను చేతిలో ఆయుధాలుగా మన యవనస్తులు, చాలామంది యవనస్తులు కొన్ని చోట్ల పాత రోజుల్లో నక్సలైట్లుగా మారిపోతున్నారు, తీవ్రవాదులుగా మారిపోతున్నారు. శ్రీలంకలోని యూత్ ఒకప్పుడు ఎల్టీటీ అనగా లిబరేషన్ ఆఫ్ తమిళ్ టైగర్స్ ఏలం అనేటువంటి దాంట్లో అదొక నక్సలైట్ వర్గం. ఇలా ప్రజలు వేటితోనో మోటివేట్ అయిపోయి, అనవసరమైన వాటితో మోటివేట్ అయిపోయి వాటిలో చేరిపోయి, అనగా కొంతమంది మిలిటరీలో చేరడానికి మోటివేట్ అవుతున్నారు. ఇలా ఏవో సమ్ మోటివేషన్స్కి గురవుతున్నారు. పరిశుద్ధులు కూడా వేటితో మోటివేట్ అవుతున్నారు, అనవసరమైన వాటితో మోటివేట్ కాకూడదు. నేను ఈ గుడారాన్ని విడిచిపెట్టిపోబోతున్నాను కనుక మీ నిర్మలమైన మంచి మనసుల్ని, ఎటువంటి మలము లేనటువంటి, మలినము లేనటువంటి మీ మనసులని వాక్యం చేత రేపాలనుకుంటున్నాను. నేను రేపాలనుకుంటున్నాను, గూడు రేపినట్లుగా రేపాలనుకుంటున్నాను. ఒక తల్లి పక్షిలాగా, ఒక పక్షిరాజు తల్లి పక్షిరాజులాగా తన గూడును రేపి గూట్లో ఉన్నటువంటి పిల్లలైన విశ్వాసులైన మీకు అసౌకర్యం కలిగించినట్లుగా రేపి మీకేదో ఆత్మ సంబంధమైన నేర్పించాలనే ఉద్దేశంలో ఉన్నాను అన్నట్టుగా మిమ్మల్ని రేపుతున్నాను. జొర్యాకును ఎష్తాయేలుకును మధ్యలో యెహోవా ఆత్మ సంసోనును రేపుచుండెను. లేపబడాలి. మనం ఆలోచించినట్టు విషయాలు అవి. ఈ దినము మనం కొన్ని లేఖన భాగాలు ఆలోచిద్దాం. మానవ వనరుల మీద ఆధారపడద్దు, దైవికమైన వనరుల కోసం చూద్దాం. దేవుడు సహాయం చేస్తాడు, పైనుండి మనకు సహాయం వస్తుంది, మరి ఒక దిక్కు నుంచి మనకు సహాయం వస్తుంది. కాబట్టి ఈ సమయంలో ఒక నిమిషం చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మీ ప్రార్థనా విషయాలు మాకు ఖచ్చితంగా తెలియజేయండి. నా 2 నంబర్లు ఉన్నాయి, 2 వాట్సాప్ నంబర్లు ఉన్నాయి. అంతేకాకుండా ఈమెయిల్ ఐడి ఉంది. అంతేకాకుండా ఫేస్బుక్ ద్వారా హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అకౌంట్ ద్వారా, లేకపోతే సంతోష్ నెల్లూరు అనేటువంటి ఆ ఫేస్బుక్ అకౌంట్ ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఫోన్ కాల్స్, లేకపోతే వాట్సాప్ ఆడియో కాల్, వీటి ద్వారా నన్ను కాంటాక్ట్, ఇన్స్టాలో కూడా నేనున్నాను, నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఇలా మీరు కాంటాక్ట్ చేయొచ్చు, లేకపోతే కాల్స్ చేయొచ్చు. కాల్స్ చేయడానికి ముందుగా వీఆర్ సో అండ్ సో, వీ వాంట్ టు టాక్ విత్ యూ బ్రదర్ అని మీరు చెప్పగలిగితే, కొత్త నెంబర్ అయితే మనం ఎవరు ఏంటి అని ఆలోచిస్తాం కనుక, ఒకవేళ వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టినప్పుడు ప్రైజ్ లార్డ్ అండి, ఐఎమ్ సో అండ్ సో అని జస్ట్ ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ద్వారా మిమ్మల్ని మీరు తెలుపుకున్నట్లయితే అది అనుకూలంగా ఉంటుంది. సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మహోన్నతుడా, మహాగణుడా, మీ నామాన్ని స్తుతిస్తున్నాం. మాకిచ్చిన మంచి దినము కొరకై మీకు వందనాలు. మానవ వనరుల మీద కాకుండా పరలోకపు మహిమలోకపు వనరుల మీద ఆధారపడే వాళ్ళుగా మేము ఉండగలటూ సాయం చేయమని అడుగుకుంటూ, తండ్రి ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి. మీ మెల్లని చల్లని స్వరం మాకు అవసరమైంది. మానవ స్వరాలు విని మోసపోయాం, మానవ మధుర స్వరాలు విని మేము మోసపోయాం కనుక మీ స్వరం మాకు కావాలి. మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మానవ అనారోగ్యంతో, శారీరక బలహీనతతో ఉన్న వారిని మీరు దర్శించండి. యేసు నామములో సంపూర్ణమైన స్వస్థను మీరు కలుగు చేయండి. ప్రభువా, మీకు వందనాలు చేయిస్తున్నాం. వార్ధక్య బలహీనతలతో ఉన్న వారిని మీరు దర్శించండి.
బీపీలు, షుగర్లతో బాధపడుతున్నవారు, ఇంకా ఇతర సమస్యలతో బాధపడుతున్నవారు, థైరాయిడ్తో బాధపడుతున్న వాళ్ళు, దాని హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇంకా రకరకాల సమస్యలతో బాధపడుతున్న వారందరినీ మీ సన్నిధానానికి తెస్తున్నాం. స్తోత్రం. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచమని అడుగుకుంటూ యేసు నామములోనే ప్రార్థించడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. రండి, ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 19వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 26 చాప్టర్ వర్స్ 19. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనకు నేను అవిధేయుడను కాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. So you see, King Agrippa, I have not been disobedient to what was revealed to me from heaven. కనుక చూడండి అగ్రిప్పరాజు గారు, నేను ఆకాశం నుంచి నాకు ఏదైతే బయలుపరచబడిందో దానికి నేను అవిధేయుని కాలేదండి. So you see, King Agrippa, I have not been disobedient. Means I am obedient to what was revealed on the day when I heard the voice of Jesus. యేసు స్వరమును విన్న రోజు నాకు బయలుపరచబడిన దానికోసం, నాకు పరలోకం నుంచి ఏదో బయలుపరచబడింది. దర్శనం చూపించాడు, ఆయన మాట్లాడాడు, ముని కోలలకు ఎదురు తనుట కష్టం అని చెప్పాడు. ఇవన్నీ చెప్పిన దాన్ని బట్టి నాకేదో బయలుపరచబడింది. సంథింగ్ వాస్ రివీల్డ్ టు మీ. ఆ రివిలేషన్కి, డమస్కస్ దగ్గర జరిగిన రివిలేషన్కి, ఆ విజన్కి నేను ఎప్పుడు రెబలియన్గా లేను. ఐ డెంట్ బికమ్ ఎ రెబల్ అగైన్స్ట్ దట్ రివలేషన్. అది ఆయన చెప్పుకున్నట్టు మాట. వాడుక భాషలో చదువుకుందాం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 19వ వచనం. స్తోత్రం. అందువల్ల అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి వచ్చిన దివ్య దర్శనమును, ఆకాశము నుండి వచ్చిన దివ్య దర్శనమును నేను అతిక్రమించలేదు. అతిక్రమించను నేను. ఎందుకు అతిక్రమించాలి? దాన్ని క్రమ ప్రకారం నెరవేర్చాలి, దాని యొక్క నెరవేర్పు చూడాలి. కానీ అతిక్రమించడంలో అర్థమేముంటి? దాని విషయంలో అపరాధం చేయడంలో అర్థమేముంది? దేర్ఫోర్, ఓ కింగ్ అగ్రిప్పా, ఐ వాజ్ నాట్ డిజోబీడియంట్ టు ది హెవెన్లీ విజన్. ఆ పరలోకపు దర్శనానికి నేను అవిధేయుడిని కాలేదండి. మీకు దర్శనం ఉందో లేదో నాకు తెలియదు సార్. మీకు ఎప్పుడైనా దర్శనాలు వచ్చాయో లేదో మరి తెలియదు. ఎందుకంటే యోవేలు గ్రంథము 2వ అధ్యాయంలో దర్శనాల గురించి రాయబడింది. యోవేలు గ్రంథము 2వ అధ్యాయంలో చెప్పబడింది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో, అనగా పెంతెకోస్తు రోజు. ఇదేంటిది? వీళ్ళు ఏమైనా మద్యం తాగారా? వీళ్ళకి ఏమైంది? వాట్ హ్యాపెన్ టు దెమ్ అని అనుకుంటున్న వాళ్ళకి సమాధానంగా పేతురు యోవేలు గ్రంథంలోని ప్రవచనాలు ప్రస్తావించి, యవనస్తులు దర్శనాలు చూస్తారు అని చెప్పాడు. నేను యవనస్తుడిగా ఉన్నాను. 30 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. నౌ ఐ బికమ్ ఓల్డ్, బట్ అట్ ద టైమ్ ఐ వాజ్ యంగ్ మ్యాన్. నాకు కలిగిన దర్శనానికి, నేను ఊహించుకున్న దర్శనానికి కాదు, నాకు కలిగిన దర్శనానికి, దేవుడు నాకు కలిగించిన దర్శనానికి, ఆ డివైన్ ఎన్కౌంటర్కి నేను డిజొబీడియంట్ కాలేదు. ఐ బికమ్ 100% ఒబీడియంట్. యేసు ప్రభు యొక్క విధేయత మరణము పొందినంతగా విధేయత, పౌలు యొక్క విధేయత మరణం పొందినంతగా కాకపోవచ్చు, మన విధేయత మరణము పొందినంత విధేయత కాకపోవచ్చు. కానీ వీ నీడ్ టు బి ఒబీడియంట్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. మన టైటిల్ దర్శన స్పందనలు. ఒక దర్శనానికి మన స్పందన ఎలా ఉండాలి? ద రెస్పాన్సెస్ ఫర్ ద విజన్. ఒక విజన్ వచ్చిందంటే రెస్పాన్స్ ఉండాలిగా. రెస్పాన్స్ అవసరం లేదు కాబట్టి దర్శనం వచ్చిందని కాదు. వాట్ ఆర్ యువర్ రెస్పాన్సెస్? వాట్ ఆర్ యువర్ రియాక్షన్స్ టువర్డ్స్ ద విజన్? దర్శనం మనకు ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అన్నాడు ఎంఎల్కే జూనియర్, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. ఐ హ్యావ్ ఎ విజన్ అని ఒక పరిశుద్ధుడు చెప్పుకోవచ్చు. పాల్ చెప్పవచ్చు, ఐ హ్యాడ్ ఎ విజన్, ఐ గాట్ ఎ విజన్, ఐ సా ఎ విజన్, గాడ్ గేవ్ మీ ఎ విజన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దర్శన స్పందనలు, పౌలు గారి యొక్క స్పందనలు. నంబర్ 1,
26వ అధ్యాయము 14-15 వచనాలు. మేమందరమును నేల మీద పడినప్పుడు ఆ. సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు, మునికోలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుతా వింటిని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హెబ్రీ భాషలో అనే మాట ఇక్కడే కనిపిస్తుంది, 22లోను 9లోను కనిపించదు. సరే, ఏదేమన్నప్పుడు జనరల్గా హెబ్రీ భాష అయి ఉండొచ్చు. దేవదూతల భాషలో మాట్లాడితే పౌలు గారికి అర్థం కాదు కాబట్టి మానవ భాషలోనే అక్కడ వినబడి ఉండొచ్చు. మేమందరము నేల మీద పడ్డప్పుడు, కుప్పకూలిపోయినట్టుగా పడ్డట్టు, మమ్మల్ని ఎవరో పడదోసినట్టుగా పడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు, మునికోలలకు ఎదురుతున్నట్టు నీకు కష్టమా అని కాదు, నీకు కష్టమని ఒక స్వరమే, ఊహ కాదది, నాతో పలుకడం, నాతో చెప్పడం నాకు వినబడింది. చూసారా, అక్కడ రాయబడిన మాట. మొదటి విషయం ప్రశ్న, నన్ను ఎందుకు హింసిస్తున్నావు? వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఎందుకు హింసిస్తున్నావు? దీనివల్ల నీకు వచ్చిన లాభం ఏంటి? ఎందుకు హింసిస్తున్నారు మీరు? ఆ గాడిద బిలామును అడిగింది, ఏమండి యజమానుడా, నన్ను కొడుతున్నావు, ఎందుకు కొడుతున్నావు నువ్వు? ఎందుకు కొడుతున్నారు? ఎందుకు ఈ పనులు చేస్తున్నారు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఎందుకు ఈ అపహాస్యాలు చేయడం? ఎందుకు ఇది? వై ఆల్ దీస్ థింగ్స్? వై ఆల్ దిస్ నాన్ సెన్స్? ఇక్కడ రాయబడింది, నన్నెందుకు హింసిస్తున్నావు? ఒకటి, దర్శనానికి స్పందన చూడండి, మౌనం, నో రెస్పాన్స్, నో ఆన్సర్. తీర్పు తీర్చు మనుషుడా, నీవు నిరుత్తరుడు అయి ఉన్నావు. రోమాపత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది, యు ఆర్ ఆన్సర్లెస్. ఆన్సర్ లేదు నీ దగ్గర. దేవుని యొక్క డీలింగ్స్లో, దేవుని యొక్క కౌంటర్లో, దేవుని యొక్క విజిటేషన్లో మన దగ్గర ఆన్సర్ ఉండదు. ఎక్కడ రాయబడింది, నువ్వు నన్ను ఎందుకు అవును నిజమే, ఎందుకు హింసిస్తున్నానప్ప? అప్పుడు అతను ఆలోచించడం ఆరంభించాడు. ఎందుకు? వాళ్ళేదో చేస్తున్నారు. నీ మతం నీదే? మతం ఎవరిది? మతం ఎవరు సొంతం కాదు, ఎప్పుడో పుట్టింది. నువ్వు పుట్టినప్పుడు వచ్చింది కాదు, నువ్వు స్టార్ట్ చేసిన మతం కాదు, ఎప్పుడో ఉన్నదిగా. మత పరిరక్షణ కోసం నువ్వు ఎందుకు ప్రయత్నం చేయడం? మత పరిరక్షణ కోసమే కదా ఈ మారణ హోమం జరిగిస్తుంది. మతం ఎవరిది? ఎవరు సొంతం అది? నువ్వు తయారు చేసావా? నువ్వు పుట్టించావా? లేదే. అది ఎప్పటి నుంచో వస్తుంది. దీంట్లోంచి దీంట్లోకి వచ్చేవాళ్ళు ఉన్నారు. మత మార్పులు జరుగుతున్నాయి, జరగనివ్వండి. ఏది సత్యమో దానివైపు ప్రజలు ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఉండనివ్వండి. కాదా? ఎందుకు హింసిస్తున్నావు? ఇదే ప్రశ్న ఆధునిక సౌలులకు దేవుడు వేస్తున్నాడు. ఎందుకు మందిరాల్లో పడగొడుతున్నారు మీరు? ఎందుకు క్రైస్తవులకు వ్యతిరేకమైన చట్టాలు తయారు చేస్తున్నారు? ఎందుకు మత మార్పిడి నిరోధక చట్టాలను మీరు తీసుకొస్తున్నారు? ఎందుకు? వై అనేటువంటి దేవుని ప్రశ్నకి మనిషి దగ్గర సమాధానం లేదు. వై యు ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్? కాదా? వై యు ఆర్ కలెక్టింగ్ ఆల్ ద డేటా ఆఫ్ ద చర్చెస్, ఆఫ్ చర్చ్ మెంబర్స్ ఆర్ అదర్ మినిస్ట్రీ డీటెయిల్స్? ఎందుకు? మీకేం పని ఇవన్నీ? కాదా? సరే, ఒకటి, సమాధానము లేని విధంగా ఏదోటి ఆలోచించి చెప్పగలిగిన వాడు జ్ఞానే, కానీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. చెప్పకూడదు అనుకున్నాడు. అవును, నేను చేస్తుంది తప్పు, నేను ఇంతవరకు ఇలా ఎందుకు చేస్తున్నానని ఆలోచించలేదు. ఇంకా ఎక్కువ చేయాలని ఆలోచించాను, కానీ ఎందుకు చేస్తున్నాను, చేయాల్సిన అవసరం ఏంటి అని ఆలోచించలేకపోయాడు. ఒకటి, సమాధానం ఇవ్వలేకపోవడం. రెండోది, 26వ అధ్యాయము 14వ వచనంలో 2వ భాగంలో రాయబడింది, ముని కోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని. స్తోత్రం. సౌలా సౌలా నన్నెందుకు నన్ను అంటే ఎవరు? 15వ వచనంలో, ప్రభువా నీవెవడమని అడుగ్గా, ప్రభు నేను యేసుని, ఐఎమ్ జీసస్ పర్సిక్యూటెడ్ బై యూ. నేను మునికోలని. ఐఎమ్ గాడ్. ఐఎమ్ జీఓడి అండ్ ఐఎమ్ జీఓఏడి. నేను మహిమ కలిగిన దేవుణ్ణి, నేను మనుష్య కుమారుణ్ణి, నేను మహిమ కలిగిన మనుష్య కుమారుని, మహిమ కలిగిన దేవుని కుమారుణ్ణి. అదే సమయంలో నేను మునికోలని.
మునికోలలకు ఎదురు తన్ని గాయపరుచుకొని నిన్ను నువ్వు పాడు చేసుకుంటున్నావు. డోంట్ వేస్ట్ ఆల్ దీస్ థింగ్స్. స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయం, ఎస్ కష్టమే, అవును, సమ్మతి, ఐ అగ్రీ, ఐ కోయిన్సైడ్, నేను ఏకీభవిస్తున్నాను. మునికోలలకు ఎదురు తనడం కష్టమే. సౌలుకే కాదు, ఎవరికైనా మునికోళ్ళకి ఎదురు తనడం కష్టం. ఆనాటి సౌలుకే కాదు, ఈనాటి సౌలులకు కూడా మునికోలలకు ఎదురు తనడం కష్టం. నార్త్ ఇండియాలోనైనా, సౌత్ ఇండియాలోనైనా, గల్ఫ్ కంట్రీస్లోనైనా, కమ్యూనిస్ట్ రాజ్యాల్లో, దేశాల్లో అయినా కానీ మునికోళ్ళ లాంటి దేవుని బిడలకు ఎదురు తనడం అది కష్టం. సులభంగా అనిపించవచ్చు, కానీ కష్టాన్ని అనుభవిస్తారు. దేవుని స్తోత్రం. పౌలు వాస్తవమే సమ్మతించాడు. దేవుని ప్రజల్ని ఏదో తప్పుగా అనుకున్నాడు. దేవుని ప్రజల గురించి స్వర్గం చెప్పింది మునికోలలు. స్తోత్రం. వాళ్ళు కూసి అయినట్టు వారు ఈ క్యాటలిస్ట్ లాంటి వాళ్ళు, ఒక మూమెంట్ని ఇంకా కొద్దిగా ఉత్ప్రేరకాలు లాంటి వాళ్ళు, ఒక మూమెంట్ని ఇంకా ముందుకు సాగనిచ్చేవాళ్ళు, స్టిర్ చేసేవాళ్ళు, వాళ్ళు షేక్ చేసేవాళ్ళు. వాళ్ళు మునికోలలకు ఎదురు తనడం కష్టం. సమ్మతించాడు. దర్శనానికి మన స్పందన సమ్మతించడం కావచ్చు. మనం పిచ్చి సమాధానం చెప్తే మరలా పరలోకం నుంచి ప్రభు దగ్గర నుంచి గద్దింపు ఉంటుంది. దర్శన స్పందనలు, పౌలు గారి దర్శన స్పందనలు, ఒకటి సమాధానం ఇవ్వలేకపోవడం, ఇవ్వలేకపోయాడు. హి హాస్ నో ఆన్సర్. రెండోది సమ్మతించడం. స్వర్గపు సంభాషణతో, స్వర్గపు సత్యముతో, స్వర్గపు సూక్తితో నువ్వు ఏకీభవించాలి. ఎస్, నో ప్రాబ్లం లేదు, మునికోళ్ళకు మళ్ళీ ఎదురు తంతూనే ఉంటా నేను, అది నాకు కష్టం కాదు, నాకు సులభమని వాదించాల్సిన అవసరం లేదు, వాదించలేదు. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 26వ అధ్యాయము 18వ వచనం, అక్కడ రాయబడిన మాట 26:19లో రాయబడింది. అగ్రిపరాజ ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుని కాక. ఆ దర్శనం వచ్చి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందో తెలుసా? ఆ అనుభవం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందో తెలుసా? 40 సంవత్సరాలు వచ్చింది అనుకుందాం. ఇప్పటికి 62వ సంవత్సరం, అంటే 22 ఇంచుమించు 25 సంవత్సరాల క్రితం వచ్చిన దర్శనం. తను ఇంకా మర్చిపోలేదు. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయంలో తన సేవా మధ్య భాగంలో యేసుతో కూడా నడుస్తున్న 1 సంవత్సరాల 5 రోజుల్లో కలిగిన దర్శనం, రూపాంతర కొండ దర్శనం. పేతురు మర్చిపోలేదు. ఒక దర్శనాన్ని మర్చిపోలేం. మన కళ్ళ ముందు కదిలే దర్శనాన్ని మనం మర్చిపోలేం. దేవుడు చూపించిన దర్శనాన్ని మనం మర్చిపోలేం. అన్నిటి మర్చిపోతామేమో కానీ దైవ దర్శనాన్ని మనం మర్చిపోలేం. అనగా ఈ 23-24 సంవత్సరాలు, ఆల్ దిస్ లాంగ్ ఇయర్స్, 2 దశాబ్దాలకు పైగా ఉన్న కాలములో ఈ దర్శనాన్ని నేను స్మరణకు తెచ్చుకుంటున్నాను. ఐ వాజ్ జస్ట్ రిమెంబరింగ్ దిస్ విజన్. ఈ దర్శనాన్ని నేను గుర్తు చేసుకుంటున్నాను, తలపోసుకుంటున్నాను. స్తోత్రం. దర్శన స్పందనలు, సమాధానం ఇవ్వలేకపోవడం, సమ్మతించడం. మూడోది స్మరణకు తెచ్చుకోవడం, రిమెంబరింగ్. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 20వ వచనం. మొదట దమస్కులోని వారిని, యెరూషలేములోను, యూదయ దేశమంతటను, తరువాత అన్ని జనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని. చాలండి. ఎప్పుడు ప్రకటించావు ఓ పౌలు గారు? అవిధేయుడును కాలేదు కనుక విధేయుడిగా ఉన్నాను కాబట్టి మొదట దమస్కులోను. అంటే నాకెక్కడ దర్శనం కలిగిందో అది దమస్కు. ఆ దర్శనము కలిగిన స్థలము నుంచి, నేను పుట్టిన చోటులో నుంచి, నేను ఆత్మీయంగా పుట్టిన చోట్లోంచి నా పరిచయం నేను ఆరంభించాను. లేడికి లేచిందే పరుగు అన్నట్టుగా రక్షింపబడిన నాటి నుంచి, నేను కూడా నా జీవితంలో రక్షింపబడిన నాటి నుంచి గ్రామాల్లో సువార్త ప్రకటించడం ఆరంభించి పరిగెత్తి ఎన్ని గ్రామాలు, ఆంధ్రాలో గ్రామాలు, కర్ణాటకలో గ్రామాలు, తమిళనాడులో గ్రామాలు తిరిగి, కర్ణాటకలో విస్తారంగా గ్రామాలు తిరిగి దేవుని స్తోత్రం నేను ప్రకటించుచుంటిని. దర్శనము యొక్క స్పందనగా, దర్శనము తరువాత
ఆయన సేవ చేయడం ఆరంభించాడు, సువార్త ప్రకటించడం ఆరంభించాడు. దర్శనం యొక్క స్పందన. దర్శనం వచ్చింది నువ్వు సేవ చేయడానికి. దర్శన ఫలితంగా నువ్వు సేవ చేయాలి. సేవ చేయకపోతే నీకు దర్శనాలు వచ్చాయని చెప్పడంలో అర్థం లేదు. ఒక దర్శనము నిన్ను సేవానుభవంలోకి, దేవుని సేవానుభవంలోకి నడిపించాలి. దేవుని సేవానుభవంలోకి నడిపించినటువంటి దర్శనం ఏదైనా ఉన్నట్టయితే అది దురాత్మ ద్వారా వచ్చిన దర్శనమే. ఎవ్రీ విజన్ ఆఫ్ ద లార్డ్ షుడ్ లీడ్ యూ టు ద మినిస్ట్రీ ఆఫ్ ద లార్డ్. ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీ మినిస్ట్రీ ఆఫ్ ద లార్డ్, all your visions are seems to be they have come from the devil. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాలు దర్శనం యొక్క స్పందనలు, దర్శనాన్ని బట్టి కలిగిన స్పందనలు. ఒకటి సమాధానం ఇవ్వకపోవడం, రెండవది సమ్మతించడం, మూడోది స్మరణకు తెచ్చుకోవడం, నాలుగోది సేవ చేయడం. దర్శనాలు కలిగిన వాళ్ళుగా. వాక్యం ఉంది కదండి, ఇంకా దర్శనాలు ఎందుకు అంటారేమో. అవును, వాక్యం లేదా పౌలు కాలంలో? పౌలు కాలంలో వాక్యం ఉంది, ధర్మశాస్త్రం ఉంది, సువార్త లేకపోవచ్చు. ఆది కాండం నుంచి మలాఖీ గ్రంథం దాకా 39 పుస్తకాలు పాత నిబంధన ఉంది కదా, అయినప్పటికీ ఎందుకు దర్శనం వచ్చింది? కొన్ని రోజులకి కొన్ని సువార్తలు రాయబడ్డాయి కదా, మళ్ళీ ఎందుకు దర్శనాలు వచ్చాయి? సరే, అంతెందుకండి, మొదటి శతాబ్దంలో సువార్తలు కూడా అందుబాటులో ఉన్నాయి. కొత్త నిబంధనలో సువార్తలు పాత నిబంధనతో అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో దర్శనం ఎందుకు మళ్ళీ? వి నీడ్ ఎ విజన్ ఫ్రమ్ హెవెన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దర్శనానికి సరైన స్పందనలు కలిగి, దర్శన విషయంలో స్పందించకుండా ఉన్నావా? నీ దర్శనాన్ని బట్టి స్పందించి ఆగిపోక సేవలో ముందుకు సాగిపో. దర్శనము దాని కొరకే. దేవుని స్తోత్రం. దీని గురించి, దర్శనాన్ని గురించి మరిన్ని విషయాలు మనము నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ప్రభువు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.